సబ్మ్యూకోసల్ ఫైబ్రోసిస్ అంటామండి. ఇది ఎక్కడొస్తది? సో, ఎక్కువగా బీటిల్ నట్ నవలేస్తూ ఉంటారు. సో, అలాగా టొబాకో నములుతున్న వాళ్ళు, పాన్ పరాకు ఇలాంటివి నములుతున్న వాళ్ళకి ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. సమ్‌టైమ్స్ ఏంటంటే కొంతమందికి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేస్తూ ఉన్న, ఆల్కహాల్ ఎక్కువ తాగేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఇది రావచ్చండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐరన్, విటమిన్ బి డెఫిషియన్సీలో కూడా ఇది రావచ్చు. అండ్ కొంతమంది జెనెటిక్స్‌లో కూడా పాస్ అవ్వచ్చు. కానీ మోస్ట్ కామన్ బీటిల్ నట్టే. సో, పాన్ పరాకు, మసాలాలు ఇవి మాట. సో, ఇది ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే ఎవ్వరికైనా ఈ 4 వేళ్ళుంటే ఇలా వెళ్ళిపోతాయి. మీరు చూడండి, మీరు ట్రై చేసి చూడండి. మీ 4 వేలు వెళ్ళాలి నోట్లోకి. కానీ దీనికన్నా తక్కువ వెళ్తుంది అంటే ఇది మీకేదో తేడా ఉన్నది ఇక్కడ అని. సో, అది బ్యాండ్ మాట. ఒక బ్యాండ్‌లో ఫామ్ అయిపోయి నోరుని ఎప్పనివ్వలేదు. అప్పుడు ఏం చేస్తావు, ఇంజెక్షన్స్ నోట్లో ఇవ్వాల్సి వస్తది. సమ్‌టైమ్స్ ఏమో సివియర్ కండిషన్స్‌లో ఆపరేషన్స్‌కి వెళ్ళాల్సి వస్తదన్నమాట.